నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. మధ్యప్రాచ్యం అంటేనే ఒక అగ్నిగుండం. ఎప్పుడు ఏ వైపు నుంచి క్షిపణులు దూసుకువస్తాయో, ఎప్పుడు బాంబుల మోత వినిపిస్తుందో తెలియని పరిస్థితి. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధం ఇటీవల ప్రత్యక్ష పోరుగా మారింది. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న తరుణంలో ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న సమాచారం ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. కానీ ఈ శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ లోపల మాత్రం ఒక రాజకీయ తుఫానును తీసుకొచ్చింది. యుద్ధం మొదలైనప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గంభీరంగా ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని, ఇజ్రాయెల్ ఉనికికే ముప్పుగా మారిన ఆ దేశ అణు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని శపథం చేశారు. ఇరాన్ యొక్క బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేయడం, ఆ ప్రాంతంలో ఇరాన్ మిత్ర బృందాల నెట్వర్క్ ను తుడిచిపెట్టడం తన లక్ష్యాలని స్పష్టం చేశారు. సైన్యం కూడా అదే తెగింపుతో ముందుకు సాగింది. గగనతల దాడులతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది. ప్రజలు కూడా యుద్ధ భయంతో వణుకుతున్నా దేశం కోసం అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. కానీ అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి వచ్చేసరికి సీన్ మారిపోయింది. నెతన్యాహు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఐర్ లాపిడ్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఇది ఇజ్రాయెల్ చరిత్రలోని అతిపెద్ద రాజకీయ వైఫల్యమని ఆయన అభివర్ణించారు. మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అప్పగించిన పనులన్నీ పూర్తి చేస్తే ప్రధాని మాత్రం చర్చిల బల్ల దగ్గర వాటన్నింటినీ వదిలేశారని ఆరోపించారు. లాపిడ్ విమర్శలు అక్కడితో ఆగలేదు. నెతన్యాహు అహంకారం, నిర్లక్ష్యం, సరైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం వల్ల దేశానికి తీరని నష్టం జరిగిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల జరిగిన వ్యూహాత్మక నష్టాన్ని పూడ్చడానికి మనకు సంవత్సరాలు పడుతుందని హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడంలో నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారని, అసలు ఏ లక్ష్యంతో యుద్ధానికి వెళ్తామో అందులో ఒక్కటి కూడా సాధించకుండానే వెనక్కి తగ్గటం ఏంటని ఆయన నిలదీశారు. మరోవైపు మాజీ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్ కూడా నెతన్యాహుపై నిప్పులు చెరిగారు. నాయకత్వం మనకు కేవలం భ్రమలు కనిపించిందని, వారు చేసిన వాగ్దానాలన్నీ ఈ ఒప్పందంతో కుప్పకూలిపోయాయని ఆయన మండిపడ్డారు. ఇజ్రాయెల్ ముఖం మీద ఒక పెద్ద అపజయం రాయబడిందని, ఈ ఒప్పందం రాబోయే కాలంలో దేశ భద్రతను తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శత్రువును పూర్తిగా బలహీనపరిచే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి అర్థం లేని ఒప్పందాలతో వారికి మళ్లీ ఊపిరి పోశారని విమర్శల పరంపర కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం సాంకేతికంగా, యుద్ధపరంగా అగ్రస్థానంలో ఉన్న రాజకీయ నిర్ణయాలు దేశాన్ని ఎటు తీసుకువెళ్తున్నాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇరాన్ పాలనను బలహీనపరచడం, దాని మిత్ర దేశాల నెట్వర్క్ ను విచ్ఛిన్నం చేయడం వంటి భారీ లక్ష్యాలను నెతన్యాహు పెట్టుకున్నారు. కానీ ఈ ఒప్పందం వల్ల ఇరాన్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందనేది విపక్షాల వాదన. అమెరికా వంటి దేశాల ఒత్తిడికి తలొగ్గి నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక దీని వెనుక ఏదైనా రహస్య వ్యూహం ఉందా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వీధుల్లో, సోషల్ మీడియాలో నెతన్యాహు వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశ రక్షణ విషయంలో రాజీ పడ్డారని ఒక వర్గం, అనవసర ప్రాణ నష్టాన్ని నివారించారని మరో వర్గం వాదించుకుంటున్నాయి. ఏది ఏమైనా ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఒక కొత్త మలుపును తీసుకొచ్చింది. ఇది శాంతికి బాటలు వేస్తుందా, లేక భవిష్యత్తులో మరిన్ని దాడులకు పునాది అవుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి యుద్ధ క్షేత్రంలో గెలిచినంత మాత్రాన సరిపోదు. రాజకీయ చదరంగంలో కూడా సరైన ఎత్తుగడలు వేయాలని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. నెతన్యాహు తనపై వస్తున్న ఈ విమర్శలను ఎలా తిప్పికొడతారో, దేశ భద్రతపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను ఎలా పోగొడతారో చూడాలి. మధ్యప్రాచ్య రాజకీయ పటంలో ఈ పరిణామాలు ఎంతో కీలకమైనవి. శత్రువును దెబ్బతీయటం ఒక ఎత్తు అయితే, ఆ విజయాన్ని శాశ్వతం చేసుకోవడం మరో ఎత్తు. ఆ విషయంలో నెతన్యాహు నిజంగానే విఫలమయ్యారా అన్న సందేహం ఇప్పుడు ప్రతి ఇజ్రాయెల్ పౌరుడిలోనూ మొదలవుతోంది.